ఓం గణేశాయ నమః. కార్తీక పురాణం 3వ అధ్యాయము. కావేరీ కార్తీక స్నాన ఫలము తత్వనిష్ట చరితము. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు స్నానము, దానము, జపము మొదలైన పుణ్యములలో ఏదైనను స్వల్పమైనా చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును. స్త్రీలు గాని పురుషులు గాని అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల 100 మారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పూర్ణిమ రోజున స్నానదానములు ఉపవాసమును చేయని మనుష్యుడు 1,000,000 మారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై ఉండును. ఈ విషయమందు ఒక పూర్వకథ గలదు, చెప్పెదను వినుము. ఆ ఇతిహాసము తత్వనిష్ఠునిదై ఉన్నది కనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రలు యందు ఆసక్తి గలవాడు. రాజా, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు బోవుచు గోదావరి నది తీరమందు ఆకాశమునంటియున్నట్లుండు ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులను చూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కియున్నవి, నోరు వికటముగానున్నది, శరీరము నల్లగానున్నది, ఉదరము కృషించియున్నది, నేత్రములు గడ్డము ముఖము ఎర్రగానున్నవి, దంతములు పొడుగుగానున్నవి, చేతిలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వ జంతువులను భయపెట్టుచుండిరి. ఆ రాక్షసుల భయము చేత ఆ మర్రి చెట్టు వృక్షమునకు 6 క్రోశముల దూరము లోపల మనుష్యులు, పక్షులు, మృగములు సంచరించుటయే లేదు. ఆ మర్రి చెట్టు సమీపమందు పర్వత సమాన శరీరులకు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు, పక్షులు, మృగములు మొదలైన జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతి గొలుపుచూ భయంకర శబ్దములను చేయుచుండేటివారు. అనేక కార్తీక వ్రతములు ఆచరించిన తత్వనిష్ఠుడు దైవవశము చేత ఆ మార్గమున పోవుచు మర్రి చెట్టు మీదున్న 3 బ్రహ్మరాక్షసులను చూచెను. తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదారవిందములను నమస్మరించుచు, దేవేశ నన్ను రక్షించుము, లోకేశ నారాయణ అవ్యయ నా మొర ఆలకించుము, సమస్త భయముల నశింపుచేయుదేవా నా భయమును పోగొట్టుము, నాకు నీవే దిక్కు, నీవు తప్ప నన్ను రక్షింప సమర్థులెవ్వరూ లేరు. ఈ ప్రకారము హరిని గూర్చి మొరపెట్టుచు వారి రాక్షసుల భయము వల్ల పరిగెత్తుచున్న బ్రాహ్మణుని చూచి బ్రహ్మరాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతని వెంటబడి పరిగెత్తసాగిరి. ఇట్లు కొంత దూరం పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగినది. ఓ రాజా, తరువాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందు భూమియందు దండ ప్రణామములు ఆచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లని స్తుతించిరి. బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన మేము పాపరహితులమైతిమి. మీ రాక మాకు ఉపకారము కొరకైనది. అది న్యాయమే. మహాత్ములు జీవించుట, యాత్ర చేయుట, లోకమును ఉద్ధరించుట కొరకే, ఉపకారము కొరకే అగును కదా. బ్రాహ్మణుడి మాటలను విని భయమును వదిలి మంచి మనస్సుతో ఇట్లనియే, మీరెవ్వరు? ఏ కర్మచేత మీకిట్టి వికృత రూపములు కలిగినవి? లోకనిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసినారు? భయమును వదిలి సర్వమును నాకు చెప్పుడు. తరువాత రాక్షసులు తాము చేసిన నింద్యాకర్మలను వేరువేరుగా తలుచుకుని ఆ బ్రాహ్మణునితో ఇట్లని విన్నవించిరి. మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లు పలికెను, అయ్యా, నేను పూర్వజన్మమందు ద్రావిడ దేశములో మందరము అను గ్రామమున గ్రామాధికారిని, బ్రాహ్మణులలో నీచుడను, కఠినముగా మాట్లాడువాడను, ఇతరులను వంచించి మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించి తిని, బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నమును పెట్టి ఎరుంగను. బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుటచే 7 తరముల కుటుంబము నశించును. దొంగతనముగా బ్రాహ్మణుల ధనమపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రములుండు వరకు కుటుంబము నశించును. తర్వాత మృతి నొంది యమబాధలను అనేకముల నొంది తిని ఆ దోషము చేతనే భూమియందు బ్రహ్మరాక్షసుడినై జన్మించి తిని. కనుక బ్రాహ్మణోత్తమ, ఈ దోషము నశించు ఉపాయము విచారించి చెప్పుము. అందులో 2వ వాడిట్లు చెప్పెను, అయ్యా, నేను ఆంధ్రదేశం
వాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండువాడను. ఇదిగాక నేనును నా భార్య పిల్లలను షడ్రసోపేతమైన అన్నమును భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టుచుండువాడను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నము పెట్టిన వాడను కాను. మరియు ధనమును విస్తారముగా ఆర్జించియుంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు 8 యుగముల వరకు యమబాధలను పొంది బ్రహ్మరాక్షసుడినై భూమియందు జన్మించి తిని. ఓ బ్రాహ్మణోత్తమ, నాకీ పాపము తొలగు ఉపాయం చెప్పి నన్ను ఉద్ధరింపు. తరువాత మూడవవాడు నమస్కరించి తన స్థితిని ఇట్లు చెప్పెను. అయ్యా, నేను ఆంధ్రదేశ నివాసిని, బ్రాహ్మణుడను, విష్ణాలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదిలి పరనిందలను చేయుచు విశేషముగా మాటలాడుచు కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపముల్లోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యాగృహమందు దీపములను పెట్టి ఆ నేతిని వేశ్యకు ఇచ్చి దేవతా నివేదితాన్నమును అపహరించి అనేక యాతనలను అనుభవించితి. తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసుడనై బుట్టి మర్రి మీద ఉంటిని. కనుక సమస్త భూతదయాపర బ్రాహ్మణోత్తమ, నన్ను రక్షించుము. నాకీ బ్రహ్మరాక్షస జన్మను నశింపజేయుము. తత్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలు విని ఆశ్చర్యము నొంది, మీకు కొంచెమైనను భయం లేదు, మీ దుఃఖము పోగొట్టెదను. నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకుపోయి కావేరీ నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులచే కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపచేసెను. అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతఃస్నానమహం కరిష్యే. ఇట్లు సంకల్పము చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆ క్షణముననే ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్యరూపములను ధరించి వైకుంఠ లోకమునకు బోయిరి. ఓ జనక మహారాజా, వినుము. మోహము చేతగాని అజ్ఞానము చేతగాని కార్తీక మాసమున శుక్రా నక్షత్రము ఉదయించినప్పుడు అంటే తెల్లవారుజామున సూర్యోదయ కాలమందు కావేరీ నది యందు స్నానము చేసి పిమ్మట శ్రీవిష్ణు పూజను చేసిన వానికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నానమును తప్పక చేయవలెను. కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చేయనివాడు 10 జన్మలందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసమందు ప్రాతస్నానమును తప్పక చేయవలను. ఈ విషయమై ఆలోచన చేయ పనిలేదు.